హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ అంతా ఉపయోగపడే మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. సో ఏంటంటే మన ఇంట్లోన మొత్తం అందరూ కూడా భోజనం చేసేసిన తర్వాత ఎంతో కొంత అన్నం అనేది ఖచ్చితంగా మిగులుతూనే ఉంటుంది కదా రెగ్యులర్గా. ఇలా మిగిలిన అన్నాన్ని మనం ఎందుకు పనికిరాదని ఒక్కొక్కసారి పాడైపోయిందని పడేస్తూ ఉంటామండి. ఇలా మిగిలిన అన్నంతో కూడా మనం చక్కగా ఇంట్లోనే ఈజీగా ఎటువంటి పిండిలు నానబెట్టకుండా రుబ్బకుండా దోశలను చక్కగా తయారు చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు రైస్ వేసుకున్నానండి. అలాగే ఒక అరకప్పు వరకు కూడా సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని అంటూ ఉంటారు కదండి. మనం ప్రతిరోజు ఉప్మా చేసుకుంటూ ఉంటాము. సో ఆ నూక అన్నమాట. దీన్ని ఒక అరకప్పు వరకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైనా అన్నం మిగిలేటప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. దోశలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. ఆ తర్వాత ఒక అరకప్పు పెరుగును వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి నార్మల్గా మనం ఎలా అయితే ఏదైనా మిక్స్ చేస్తామో అంటే దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దోశల కోసం ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాదు, అలా అని మరీ తిక్కగా కాదు, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం అనుకోండి. 2 నిమిషాల్లోనే ఎటువంటి పిండిని నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా సింపుల్గా ఈజీగా అయితే దోశ పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా? మిక్సీ జార్లో కూడా కొద్దిగా పిండి ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని సో అదే పిండిలో మిక్స్ చేసేసుకుంటే సో దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మొత్తం అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత చివరిలోన కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. సో చూసారు కదండి, ఎప్పుడైనా చాలామంది అన్నం అనేది మిగిలిన తర్వాత బయట పెట్టేస్తూ ఉంటారండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా అయిపోతుంది, అలానే బయట వదిలేసాం పాడైపోతుంది కదా. అలా కాకుండా అప్పటికప్పుడుకి దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు. మూత పెట్టేసి మనం వేసిన సూజీ రవ్వ అనేది నానాలి కాబట్టి ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పిండి అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోతుంది. అలాగే పెరుగు కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి పులిసినట్టు దోశ పిండితో దోశలు వేస్తే ఎలా అయితే రుచిగా వస్తాయో అలానే వస్తాయి. నేనైతే ఇక్కడ ఒక 20 నుంచి 25 నిమిషాలు పక్కన పెట్టేశాను అన్నమాట. ఇలా మనం తయారు చేసుకుని ఈ బ్యాటర్స్ దోశలు వేసుకున్నాం అనుకోండి, దోశలు కూడా అతుక్కోకుండా చాలా హెల్తీగా కూడా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో తరువాత దోశలు వేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ముందు మనం ప్రిపేర్ చేసుకున్న సో పిండిని వేసేసుకొని ఈ విధంగా దోశలు అనేవి ఎలా అయితే వేసుకుంటామో సో అలానే దోశలు వేసేసుకొని ఈ దోశలు అయితే మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే దోశలు అనేవి సరిగ్గా రావు, అతుక్కుపోతాయి అన్నమాట. సో చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 నిమిషాలు ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మనం ఇలా కుక్ చేసుకున్నాం అనుకోండి. దోశ అనేది చూడండి ఎక్కడ కూడా మనకు అంచులు ఎజ్జులు అనేవి అంటుకోకుండా సింపుల్గా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ఎవరైనా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఏదైనా తినాలి స్నాక్స్గా, లేదంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిండి నానబెట్టడం మర్చిపోయాను అంటే రుబ్బు వేయడం మర్చిపోయాను అనుకుంటారు. సింపుల్గా అలా అప్పటికప్పుడు ఒక కప్పు రైస్ తోటి ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా అన్నం మిగిలిపోయింది అనుకుంటే అలా సింపుల్గా వేసేసుకోండి. చూసారు కదండి, ఎక్కడ కూడా మనకి దోశలు అనేవి అతుక్కోకుండా మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా మిగిలిన అన్నంతో క్రిస్పీగా హెల్తీగా దోశలు అయితే ప్రిపేర్ చేసేసామండి. దీంతో సైడ్ చట్నీగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా మీకు నచ్చిన చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా హెల్తీగా పిల్లలకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఇటువంటి మైదాను కూడా మనం కలపలేదు కాబట్టి చాలా చాలా హెల్తీ, రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మనం పడేసాము అనుకునే దానితో క్రిస్పీగా దోశలు తయారు చేసుకున్నామండి. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా అన్నం మిగిలింది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇలా తయారు చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలా చేసావు చాలా చాలా టేస్ట్ ఉన్నాయని మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. తక్కువ టైంలోనే ఎటువంటి మినపగుళ్ళను నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.